హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు అనిత హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్. ఈరోజు నేనైతే లక్ష్మీ కాసుల బ్యాంగిల్స్ చేస్తున్నానండి. గోల్డ్ కలర్ థ్రెడ్ మరియు 2/4 2 కట్ బ్యాంగిల్స్ వాడుతున్నాను ఫ్రెండ్స్. థ్రెడ్ని నేనైతే నీట్గా గాజు చుట్టూ రౌండ్స్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ దారం మధ్యలో ఎక్కడ ఉండలుగా కానీ హెచ్చు తగ్గులు కానీ లేకుండా నీట్గా గాజు చుట్టూ చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లాస్ట్లో కూడా ఫ్యాబ్రిక్ గ్లూ అంటించుకొని నీట్గా గాజు చుట్టూ చూసుకుంటూ ఫ్యాబ్రిక్ గ్లూ అంటించుకొని మిగిలిన థ్రెడ్ని కట్ చేసుకొని దారం కొంచెం గట్టిగా ఒత్తుతూ అంటించుకోవాలి. అప్పుడే మనకు దారం స్టిఫ్గా స్టాండర్డ్గా అంటుకుంటుంది, తొందరగా ఊడిపోకుండా. ఇలాగే ఇంకొక గాజు కూడా సేమ్ ఇలాగే గమ్ అంటించుకొని థ్రెడ్ గాజుకు నీట్గా చుట్టుకుంటూ ఎక్కడ ఉండలుగా లేకుండా నీట్గా చేయితోటి పల్చగా అనుకుంటూ చిక్కులు పడకుండా నీట్గా గాజు చుట్టూ చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నీట్గా చుట్టుకోవాలి. ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. మనం హెచ్చు తగ్గులు లేకుండా చేసుకుంటే స్టోన్స్ అంటించుకునేటప్పుడు పైకి కిందికి కాకుండా లావుగా ఒక్కొక్క దగ్గర సన్నంగా కాకుండా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా రెండో బ్యాంగిల్ కూడా గమ్తో నీట్గా అంటించుకొని మిగిలిన థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ థ్రెడ్ని అంటించుకున్నామనుకో స్టాండర్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా నేనైతే 2 బ్యాంగిల్స్ రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లక్ష్మీ కాసులను అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాటిని నీట్గా 2 గాజులకి అంటించుకుందాం. నేనైతే ఇక్కడ B7000 గ్లూ అప్లై చేస్తున్నాను స్టోన్స్ అంటించుకోవడానికి. ఇలా నీట్గా ఒక్కొక్కటిగా లక్ష్మీ కాసులని గాజు పైన ఎక్కడ గ్యాప్ లేకుండా కొంచెం ఒకదానిపైకి ఒకటి వచ్చేటట్టు నీట్గా అంటించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ బ్యాంగిల్స్ కానీ నేను పెట్టిన వీడియోస్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్ ద్వారా నాకు ఎలా ఉన్నాయి, నేను ఇంకా ఏం మార్చుకోగలుగుతాను అనేది తెలుసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటిగా నీట్గా అంటించుకుంటున్నాను. అక్కడ ఇక్కడ కాకుండా మధ్యలో అంటించుకుంటున్నాను. కొంచెం బ్యాంగిల్స్కి లక్ష్మీ కాసు కొంచెం బార్డర్లో బయటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నీట్గా చాలా బాగుంటుంది. బ్యాంగిల్ కనిపించకుండా ఉంటుంది. ఇలా నీట్గా పెట్టుకుంటున్నాను. నేనైతే ఇక్కడ మధ్యలో ఒక లోటస్ ఫ్లవర్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాగ ఒక లక్ష్మీ కాసు పెట్టకుండా మిగిలినన్ని మొత్తం గ్యాప్ లేకుండా నీట్గా పెట్టుకొని మధ్యలో. అలాగే ఇంకొక బ్యాంగిల్కి కూడా నేను సేమ్ అదే టైప్లో లక్ష్మీ కాసులను అంటించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఒకదానిపై ఒకటి, అంటే మరీ పైకి కాకుండా కొంచెం హెచ్చులు ఉంటాయి కదా, అక్కడ అంటించుకుంటున్నాను. నీట్గా ఉంటుంది గ్యాప్ లేకుండానే ఇలా అంటించుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే.
రెడ్ కలర్ మరియు హాఫ్ మూన్ గ్రీన్తో లోటస్ చేశాను ఫ్రెండ్స్. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలు చేస్తాను. మరొక వీడియోతో కలుసుకుందాం.